మరో ప్రజాప్రస్థానపు పాదయాత్ర 8వ రోజు ప్రస్తుతం మనం చూస్తున్నాము. శివంపల్లి నుంచి బయలుదేరారు వైఎస్ షర్మిల. వేలాది జనం వెంటరాక ప్రస్తుతం క్రాస్ దాడుతున్నాము. మరి కాసేపట్లో వేలాది జనం ఆత్మకూరు క్రాస్ దాడుతున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము. దీని తర్వాత సమ్మాపురంలో బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొనున్నారు. వేలాది జనం అనంతపూర్ ఎప్పుడైతే మొన్న మధ్యాహ్నం అనంతపూర్ జిల్లాలో ప్రవేశించిందో మరో ప్రజాప్రస్థాన పాత్ర అప్పటి నుంచి వేలాది జనం అశేషంగా తరలి వస్తారని అనంతపూర్ జిల్లాతో మహానేత వైఎస్ కు గాని తనయుడు జగన్ కు గాని అవినాభావ సంబంధం ఉంది. వైఎస్ అనంతపూర్ జిల్లా కరువుపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా గాని, మంత్రి నివాస్ సుజల స్రవంతి పథకాల ద్వారా గాని, హెచ్ఎల్సీ ఆధునీకరణ ద్వారా గాని, కరువులో కట్టుబడుతున్న వేరుశనగ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ప్రత్యేకంగా అందించడం గానీ, ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించడంలో గానీ, పంట బీమాలో గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ప్రతి ఒక్కరికి బీమా అందించడంలో గానీ ఆయన చేసిన ప్రత్యేకమైన కృషి అనంతపురం జిల్లాతో ఆ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరిచింది. ఆ కృతజ్ఞతలైతే ప్రతి చోట తెలుపుకుంటున్నారు. జగన్ ఓదార్పు యాత్ర విషయంలో వచ్చినప్పుడు గానీ, ఇప్పుడు షర్మిల పాదయాత్రలు గానీ, వైఎస్ సంక్షేమ పథకాల ద్వారా గానీ ఇతర రైతులు వైఎస్ పట్ల చూపుతున్న కృతజ్ఞత ఇప్పుడు ఇక్కడ ప్రతిస్పందిస్తుందని చెప్పవచ్చు. ఇంకా వేలాది జనం వెంటరాగా అనంతపురం జిల్లాలో ఎక్కడైతే చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్ డ్యామ్ దగ్గర ఎక్కడైతే ప్రవేశించిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు అంటే ఆత్మకూరు వరకు ఇదే ప్రస్థానం కొనసాగుతుంది. వేలాది జనం